హాయ్ అండి. ముందుగా వచ్చేసేసి ఈరోజు మనం ఈ వీడియోలో మనకి చాలామంది అడుగుతున్నారు. ఈకేవైసీ పాన్ కార్డ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి సార్ అని చెప్పి అడగడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఎస్డిఎల్ ఈకేవైసీ పాన్ కార్డ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియో చేపట్టడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, సార్ మేము నెట్ సెంటర్స్ అనేది రన్ చేస్తున్నామండి, మా దగ్గర కూడా కస్టమర్స్ వస్తున్నారు, మేము కూడా పాన్ కార్డ్స్ అనేది అప్లై చేసుకోవాలి సార్, త్రూ మాకు అఫీషియల్గా మాకు ఒక ఏజెంట్ లాగిన్ అనేది కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మనం ఏజెంట్ లాగిన్స్ కూడా ఇస్తున్నామండి. ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఏజెంట్ లాగిన్స్ అనేది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది ఇస్తాను. ఆ నెంబర్కి ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఛార్జెస్ అవి ఉంటాయండి. ఓకేనా? ముందుగా మనం లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపోదాం. మెయిన్లో వచ్చేసేసి ఈకేవైసీ పాన్ కార్డ్ అనేది ఎందుకు పెట్టుకుంటారని చెప్పేసి అడగడం జరుగుతుంది. మనకి కస్టమర్స్ అనేది మనకు అందుబాటులో లేకపోయినా, కస్టమర్స్ అంటే వేరే చోట ఉండి వాళ్ళకి ఎమర్జెన్సీగా పాన్ అనేది కావాలనుకుంటే ఈ ఈకేవైసీ పాన్ కార్డు ద్వారా మనం పాన్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఇది మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే ఈ పాన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రెండోది, కస్టమర్ మన దగ్గర ఉండి కస్టమర్ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా కానీ త్రూ వాళ్ళ బయోమెట్రిక్ ద్వారా కూడా మనం పాన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? కస్టమర్ అందుబాటులో ఉంటే మాత్రం బయోమెట్రిక్ ద్వారా చేసుకోవచ్చు. కస్టమర్ అందుబాటులో లేరు, వాళ్ళ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుంది అనుకుంటే త్రూ ఆధార్ ఓటీపీ ద్వారా కూడా మనం పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. మనకు వచ్చేసేసి ఈకేవైసీ పాన్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పాన్ అనేది వితిన్ 2 అవర్స్లోనే మీకు మెయిల్కి అనేది సాఫ్ట్ కాపీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కొరియర్లో కూడా మీకు 10 to 15 డేస్లో మీకు పోస్ట్లో కూడా మీకు ఫిజికల్ కార్డ్ అనేది కొరియర్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఈకేవైసీ పాన్లో ఏంటంటే ఏదైతే మీ ఆధార్లో ఉన్న ఫోటో ఉంటుంది కదా, సేమ్ అదే ఫోటో అనేది రావడం జరుగుతుంది. మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఈకేవైసీ పాన్లో మీకు డైరెక్ట్గా ఈ ఫిల్లింగ్ వెబ్సైట్లో మీరు చేసుకోవచ్చు. ఈ ఈకేవైసీ పాన్ అనేది మీకు దాంట్లో చేసుకుంటే ఫాదర్ నేమ్ రాదండి, కానీ మన దాంట్లో చేసుకుంటే మీకు ఫాదర్ నేమ్ కూడా దీంట్లో యాడ్ అయ్యి వస్తుంది. ఈ ఆప్షన్ కూడా మన దాంట్లో అనేది అవైలబుల్గా ఉంది. ఓకేనా? మీరు లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోతాం. వీడియో మీద ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. స్టెప్ బై స్టెప్ అని చూపిస్తాను. అదేవిధంగా మీకు ఎవరికైనా లాగిన్ అనేది కావాలనుకుంటే కింద నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు ఐడి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నేను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మనకి ఇప్పటివరకు అయితే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ మనం ఛానల్లో పెట్టిన కొన్ని అప్డేట్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈకేవైసీ పాన్ సర్వీస్ అనేది చాలామంది సిఎస్సి సెంటర్స్ కూడా తీసుకున్నారండి. వాళ్ళు కూడా ఏ విధంగా అప్లై చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఈ ఏజెంట్ లాగిన్స్ ఉన్న వాళ్ళు ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా సిఎస్సి లాగిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఈకేవైసీ పాన్ అనేది ఏ విధంగా పెట్టాలో కూడా మీకు చూపిస్తాను. మీకు అందరికీ యూజ్ అవుతుందన్నమాట. చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, డాష్ బోర్డ్లోకి అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీకు టాప్లో చూడవచ్చు. ఇక్కడ ఇన్స్టెంట్ ఈకేవైసీ పాన్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. వన్స్ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసేసి ఈకేవైసీ ఇన్స్టెంట్ పాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ వచ్చేసేసి తర్వాత వచ్చేసేసి ఇక్కడ పాన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి, న్యూ పాన్ అనేది. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ అనమాట. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్లో ఉన్న ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలండి. అదేవిధంగా మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే మిడిల్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఓకే, యాజ్ ఇట్ ఈస్ మీ ఆధార్లో ఎలాగుంటే అలాగే ఇవ్వాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత జెండర్ వచ్చేసేసి మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలండి. తర్వాత వచ్చేసేసి మీ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద టిక్ బాక్స్ ఒకటి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుందండి. ఓకేనా? మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ టైటిల్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ శ్రీయ, శ్రీమత, కుమారి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీ టైటిల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ అనేది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మేల్ ఆర్ ఫీమేల్ అడగడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చిన్న టిక్ బాక్స్ ఉంది కదా, ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఓకేనా? మీకు నెక్స్ట్ స్టెప్లో వచ్చేసేసి మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మీ డీటెయిల్స్ అనేది మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మీకు నో అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. నో మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీ పేరెంట్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుందండి. ఇక్కడ నో మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనమాట, ఫాదర్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు అనేది ఇవ్వాలండి. లాస్ట్ నేమ్ దగ్గర అంటే మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలి. చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ నేమ్ అంటే మీ ఫాదర్ గారి ఇంటి నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ అంటే అతని పేరు అనేది ఇవ్వాలన్నమాట. మిడిల్ నేమ్ అని ఉంటే ఆధార్లో ఉన్న మిడిల్ నేమ్ ఏది ఉంటే అది మిడిల్ నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత రీఎంటర్ ఫాదర్ నేమ్ అడగడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ మీద అనేది క్లిక్ ఇవ్వాలండి.
ఓకేనా. దీని మీద క్లిక్ ఇచ్చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక మీ స్టార్టింగ్ వచ్చేసేసి మీకు ఎస్ అనేది క్లిక్ చేసి ఉంటుంది. ఈ ఎస్ అనేది ఎందుకంటే మీకు ఫిజికల్ కార్డ్ అనేది మళ్ళీ పోస్ట్లో రావడానికి ఇక్కడ ఎస్ అనేది అడగడం జరుగుతుంది. ఎస్ మీద ఉంచేసి తర్వాత ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ మీద క్లిక్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా మీ మెయిల్ ఐడి అనేది ఆటోమేటిక్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాన్ని అలాగే ఉంచేసేసి ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ అనేది అడగడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ డైరెక్ట్గా తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీకు ఏవో కోర్స్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీకు ఇండియా ఇన్ సిటిజన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ సిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఏవో కోర్స్ అనేది కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూసుకొని దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏవో కోర్స్ అనేది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఏవో కోర్స్ అయితే అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లేస్ అనేది అడగడం జరుగుతుంది. మీ విలేజ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు అప్లికేషన్ అనేది ఒకసారి ప్రివ్యూ అనేది చూసుకోండి. మొత్తం ఒకసారి ఎలా కరెక్ట్గా ఇచ్చారో లేదో చూసుకొని కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకేనా, క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ ఇవ్వండి. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. లేదు బయోమెట్రిక్ ద్వారా అంటే వేలిముద్ర ద్వారా చేయాలనుకుంటే రెండు ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు బయోమెట్రిక్ డివైస్ అనేది అడగడం జరుగుతుంది. మీరు ఏ డివైస్ వాడుతున్నారో డివైస్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ ఇచ్చినట్లయితే మీకు కస్టమర్ బయోమెట్రిక్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, కస్టమర్ అందుబాటులో ఉన్నారు అనుకుంటే బయోమెట్రిక్ మీద క్లిక్ చేసుకొని ఈ బయోమెట్రిక్ ఆప్షన్ ద్వారా మీద చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కస్టమర్ అనేది థంబ్ అనేది వేసినట్లయితే మీకు కస్టమర్ థంబ్ అనేది సక్సెస్ఫుల్గా తీసుకొని మీకు ఇక్కడ సబ్మిట్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, లేదు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఏమంటే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఓకే అనేది అడగడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ ఇచ్చుకోండి. ఓకే మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు సబ్మిట్ అనేది చేయమని అడుగుతుంది. ఒకసారి సబ్మిట్ చేయండి. ఓకేనా, సబ్మిట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ సైన్ మోడ్ ఆప్షన్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఈ విధంగా ఈకేవైసీ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ అనేది ఇవ్వండి. వన్స్ దాని మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ బయోమెట్రిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు డాష్ బోర్డ్ అనేది డైరెక్ట్గా మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ సైన్ అథెంటికేషన్ మోడ్లోకి అనేది అప్లికేషన్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసేసి మీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలండి. ఓకేనా, మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేసి ఇక్కడ మీరు ఏదైతే డివైస్ వాడుతున్నారో డివైస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కింద. ఓకేనా, డివైస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు టిక్ బాక్స్ ఒకటి ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కింద క్యాప్చర్ అని చెప్పేస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ బయోమెట్రిక్ అనేది అడగడం జరుగుతుంది. కస్టమర్ అనేది మళ్ళీ బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు అథెంటికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేసుకొని అప్లికేషన్ అనేది కొంచెం లోడ్ అవుతుందండి. లోడ్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా అనేది ప్రాసెసింగ్లో జరుగుతుంది. విండో మాత్రం క్లోజ్ చేయవాకండి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలేగా కూడా అవుతుంది ప్రాసెస్ అనేది. ఓకేనా, విండోస్ మాత్రం అసలు క్లోజ్ చేయమాకండి. ఓకేనా, కొంచెంసేపు అనేది లోడ్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా మీకు సబ్మిట్ అనేది అవడం జరుగుతుంది. ఓకేనా, మీకు సబ్మిట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, మీకు ఈ విధంగా వచ్చేసేసి చూడొచ్చు ఈ సైన్ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా మీకు ఇక్కడ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా మీకు జనరేట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఇక్కడ చూడొచ్చు మీకు. ఓకేనా, ఈ విధంగా అనేది మీకు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన 2-3 అవర్స్లోనే మీకు మెయిల్కి అనేది సాఫ్ట్ కాపీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 7 to 10 డేస్లో మీకు ఫిజికల్ కార్డ్ కూడా మీకు పోస్ట్లో అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మీరు అప్లికేషన్ కూడా ఈ విధంగా అనేది పొందొచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా అనేది ఈ సైన్ పాన్ కార్డ్ ఈకేవైసీ పాన్ కార్డ్ అనేది ఈ విధంగా అనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, మీకు నెక్స్ట్ వీడియోలో ఈ సైన్ పాన్ కార్డ్ కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, సిఎస్సి లాగిన్ ఉన్న వాళ్ళు ముందు మీ సిఎస్సి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్లో పైన ఎన్ఎస్డిఎల్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మీకు ఎన్ఎస్డిఎల్ పాన్ సర్వీస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేది నెక్స్ట్ స్టెప్ అనేది మీకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మీకు నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది అనేది జరుగుతుందండి. ఓకేనా, ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ లాగిన్ విత్ డిజిటల్ సేవా కనెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అనేది ఉంటుందండి. ఓకేనా, మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్ వచ్చేసేసి ఈకేవైసీ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఈకేవైసీ మీద క్లిక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈకేవైసీ పాన్ చేస్తున్నాం కాబట్టి దాని మీద క్లిక్ చేసుకుని తర్వాత వచ్చేసేసి పాన్ ఫామ్ 49A అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇండివిజువల్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఫిజికల్ పాన్ కార్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్లో నేమ్ అనేది ఏదైతే విధంగా ఉందో
యాజ్ ఈజ్ అనేది నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అండి, మీ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసేసి మీ మొబైల్ నెంబర్ అనమాట. ఓకే, మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి మీ మెయిల్ ఐడి అనేది అడగడం జరుగుతుంది. మీ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలండి. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడికి అనేది సాఫ్ట్ కాపీ అనేది మీ మెయిల్కి అనేది పంపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే మీకు ముందు స్టెప్లో చూపించాను కదా పాన్ కార్డ్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో, సేమ్ ప్రాసెస్ అనేది మీకు దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. రెండిట్లో ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా అనేది మీరు పాన్ కార్డ్ అనేది ఎన్ఎస్డిఎల్ అనేది ఈకేవైసీ పాన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనా. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడు ఎవరికైతే మీరు జాయిన్ అవ్వకపోతే ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.